హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ వీడియోలో మీకు మా గ్రామంలో శ్రీరామనవమి అనేది ఏ విధంగా చేసుకుంటామో చూపిస్తాను. సో ముందుగా మనం శ్రీరాముల వారి విగ్రహాన్ని అయితే నీట్గా శుభ్రం చేసుకుంటున్నామంట కళ్యాణం కోసం. అలాగే ఒక పక్కన పూజ కోసం, అలానే గుడి అలంకరణ కోసం పువ్వులన్నీ సిద్ధం చేస్తున్నారు. అలాగే ఒక పక్క పూజ కోసం కూడా అంత సిద్ధమైతే చేస్తున్నారు. సో చూసుకోవచ్చు, అక్కడ అన్ని పూజ కోసం రెడీ చేస్తాను అనమాట. నెక్స్ట్ అలా టైం అయ్యే కొద్దిసి ఇంకా మనకు కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు, శ్రీనివాస కళ్యాణానికి మొత్తం ఆడవారు మగవారు అందరూ అటెండ్ అవ్వారు. మగవారు అయితే బయట మనకు వంటలు అయితే చేస్తున్నారు అనమాట. అంటే అనుసంతర్పణ కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాము. సో కళ్యాణం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చూస్తున్నారు కదా, రాములవారి పల్లకిని, ఆ రాములవారి విగ్రహాన్ని పల్లకి మీద పెట్టి ఊరంతా ఊరేగిస్తాం అనమాట. ప్రతి ఇంటింటికి అయితే కాదు, వీధులకి వెళ్ళి తీసుకుని వచ్చేస్తాం అనమాట. సో ఇదే విధంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి అనేది జరుపుకుంటున్నమాట మా గ్రామంలోని.